ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒక్కొక్కటిగా అమెరికా వార్షిప్స్ ను ఇరాన్ వైపు మోహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో ఇరాన్ ను చుట్టుముట్టిన అమెరికా సైన్యం తాజాగా విమాన వాహక నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ కరేబియన్ సముద్రం నుంచి ఇరాన్ వైపు కదిలినట్టుగా తెలుస్తోంది. మే వరకు ఈ నౌక అక్కడే ఉండే అవకాశం ఉంది. ఇరాన్ పాలకులపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే యుఎస్ఎస్ అబ్రహం లింకన్, ఫ్రాంక్ ఈ పీటర్సన్, మిషెల్ మార్ఫీలను పశ్చిమ ఆసియాకు తరలించారు. తాజాగా జెరాల్డ్ ఫోర్డ్ ను కూడా పశ్చిమాసియా వైపు తరలిస్తుండటంతో ఇరాన్ పై అమెరికా ఏ క్షణాన దాడి చేస్తుందో అన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల అమెరికా వెనిజువేలాపై దాడి చేసిన మదూరోను బంధించే సమయంలో కూడా జెరాల్డ్ ఫోర్డ్ నౌక నుంచే యుద్ధ విమానాలు దాడిలో పాల్గొన్నాయి. ఇప్పటికే ఒమాన్ వేదికగా ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే దాడులకు దిగుతామని అగ్రరాజ్యం సంకేతాలు ఇచ్చింది. ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితి చూస్తున్నాం. అమెరికా ఒక్కొక్కటిగా వార్షిప్స్ ను ఇరాన్ వైపు మోహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.